ప్రైజ్ లాడండి. అందరూ బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుంటాం. స్థుతులపైన ఆశ్రయుడైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన. కృపగల దేవా, దయగల మా తండ్రి, నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన. ప్రభు గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన. వాక్యము విని వాక్యం ద్వారా అనుసరించే ధన్యతను దయచేయమని అడుగుతున్న ప్రభు. వాక్యం ద్వారాగా ప్రభు మారు మనసు పొందుటకు సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభు. విరిగి నలిగిన హృదయంను దయచేయమని అడుగుతున్నాం ప్రభు. మేము సిద్ధపాటు కలిగి ఉండటకు సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభు. ప్రభు చూచుచున్న వారికి, వినిచిన వారికి, ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మత్తయి సువార్త 6:34 చూద్దామండి. మత్తయి సువార్త 6:34. రేపటిని గూర్చి చింతపడుకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును, ఏనాటి కీడు ఆనాటికే చాలును. ఏంటదండి? రేపటిని గూర్చి చింతపడకుడి అని అంటున్నాడు. ఏనాటి కీడు ఆనాటికే. మనము రేపేం జరుగుతుందో అని ఆలోచించుకుంటూ ఉంటాం. కానీ ఈరోజే మనది, ఈ నిమిషమే మనది, మరు నిమిషము మనది కాదు. రేపటిని గూర్చి మనము చింతపడకుడి. ఈ దినమే మనది. మనం ఇప్పుడు చూసిన వాళ్ళు కాసేపట్లో కనిపిస్తున్నారంటున్నారా? కనిపించట్లేదు. ఇప్పుడు చూసిన వారు కాసేపట్లోకే ఈ నిమిషమే మనది. మనం ఇంటికి వెళ్ళి మనం ప్రయాణం చేసి వెళ్తున్నాం అనుకోండి, మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు కూడా ఎవరి ప్రాణానికి కూడా గ్యారంటీ లేదు. ఎందుకంటే ఏ నిమిషం ఏమి జరుగునో కూడా ఎవరికీ తెలియదు. దానిని గురించి మనము చింతపడకూడదు. మనం ఏం చేస్తామంటే ఈరోజు తినేసి రేపటి కోసం కూడా దాచుకుంటూ ఉంటాం. అలాంటి దాని గురించి దేవుడు చింతపడతాడు. ఆకాశ పక్షులను దేవుడు పోషించలేదా? అలాగే మనుషులమైన మనలను కూడా దేవుడు పోషిస్తూ ఉంటాడు. మనం ఎప్పుడూ కూడా రేపటి దినమును గురించి మనము చింతపడకూడదు. ఏనాటి కీడు ఆనాటికే చాలును అని అంటున్నాడు. మనం ఈ రోజున మనము ఏనాటి కీడు ఆనాటికే చాలునన్ను. ఈరోజు మనకి కీడు జరిగితే ఇలాగే ఉండిపోము కదా. లేచి నిలబడతాము. పడిపోయిన వారు అలాగే ఉండిపోరు, లేస్తారు. లేచి నిలబడి దేవుని సన్నిధిలో నిలవబడి సాక్షులుగా నిలవబడతారు. దేవుని సన్నిధిలో సాక్షిగా నిలబెట్టుకుంటాడు. అలాంటినప్పుడు మనం ఏం చేయాలి? దేనిని గూర్చి కూడా మనము చింతపడకూడదు. దేవుని గూర్చి కూడా మనము బాధపడకూడదు. మనం ఎప్పుడూ కూడా రేపేమి జరుగును, లేకపోతే ఈ నిమిషం ఏమి జరుగునా అని ఎప్పుడూ కూడా మనం చింతపడకూడదు. ఏనాటి కీడు ఆనాటికే. రేపటి దినమును గురించి దేవుడు చూసుకుంటాడు. మనకు ఎలాగ ఉంచినందుకు దేవునిని మనము సురక్షితంగా ఉంచినందుకు దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలి. ఆయనకి మనం హృదయపూర్వకమైన అర్పణలు చెల్లించుకోవాలి. కీర్తనలు 103:5 చూద్దామండి ఒకసారి. 103:5 కీర్తనలు. పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయము తృప్తిపరుచుచున్నాను. ఏమంటున్నాడు దేవుడు? పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచున్నది. మనం కీడు జరిగింది కదా అని అక్కడే కూర్చుండిపోతే మనకి దేవుడు ఈ మేలులు ఇవ్వలేడు కదా. దేవుని యందు మనం మేలులు పొందుకోవాలంటే ఏం చేయాలి? లేచి నిలబడాలి. లేచి నిలబడి ఈనాటి కీడు ఈనాటికే చాలు ప్రభువా, నేను కీడు నుంచి తప్పించుకుని నేను క్రొత్తగా జన్మించుటకు నాకు సహాయం చేయమని అడగాలి. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండినట్లు మేలుతో నీ హృదయము తృప్తిపరచుచున్నానంటున్నాడు. పక్షిరాజు వల్ల యవ్వనము క్రొత్తదగుచుండినట్లు మేలుతో నీ హృదయమును నేను తృప్తిపరుస్తానంటున్నాడు. మనము ఈరోజు కీడు జరిగిందని ఇలాగే ఉండిపోతే దేవుడు మనకు మేలులు చేయలేడు కదా. మనకు కొత్త హృదయం ఇవ్వడు కదా, నూతనమైన హృదయమును ఇవ్వడు కదా. మనము ఏనాటికి ఆనాటికే చాలునని అక్కడనే విడిచిపెట్టేయాలి. అప్పుడు మేలుతో మన హృదయమును తృప్తిపరుస్తానంటున్నాడు. మన హృదయము క్రొత్తగా జన్మించిన వలె, నూతన జన్మము వలె ఉండుటకు దేవుడు క్రొత్త ధనమును ఇస్తానని అంటున్నాడు. మనము ఈ రోజుకి ఎప్పటికీ కూడా దేవుని యందు నమ్మకం. దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. బాధలలో ఉన్న, శోధనలో ఉన్న, ఎక్కడున్నా సరే దేవుడు విడిచిపెట్టేవాడైతే కాదు. సమస్తమును చూచుచున్నవాడు. మనకి ఏ సమయం ఉంది, ఏది ఇవ్వాలో దేవునికి తెలుసు. ఏ క్షణము ఏమి జరుగునో కూడా దేవుడికి తెలుసు. మనమైతే మర్చిపోతున్నాము. ప్రభువుకు తెలుసు మనకు ఏ క్షణమో ఏది ఇవ్వాలి. యేసుక్రీస్తు వారే కదా మనల్ని రూపించినది. ఆయన రూపంలో మనలను రూపించినప్పుడు దేవునికి తెలియదా? యేసుక్రీస్తు వారికి తెలియదా ఏ క్షణాన్ని ఏది ఇవ్వాలో? మనల్ని మేళ్లతో తృప్తిపరుస్తానంటున్నాడు. క్రొత్తగా జన్మించమని అంటున్నాడు. మన కీడు జరిగినను మేలు జరిగినను సరే అది దేవుని మీద భారము వేసి వెదరకు వెళ్ళమని చెప్పుచున్నాడు. దేవుడు మనకి ఎప్పుడును కూడా మేలు చేస్తాడు కానీ కీడు చేసేవాడు అయితే మాత్రమును కాదు. సామెతలు 1
33 చూద్దామండి. మనం ఏనాటికి ఆనాటికే కాబట్టి ఆ రోజునే విడిచిపెట్టేయాలి. అంతేగాని దాన్ని తలుచుకుని బాధపడుతూ ఉంటే మనకి మేళ్ళు రావు, మన హృదయం తృప్తిపరచబడదు. సామెతలు 1:33 చూద్దామండి. నా ఉపదేశము అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చినను భయము లేక నెమ్మదిగా నుండును. ఎవరికండి? నా ఉపదేశము అంగీకరించేవాడు సురక్షితంగా నివసించును అంటున్నాడు. దేవుని ఉపదేశములు మనము ఆచరిస్తే మనం సురక్షితంగా ఉంటామని చెప్పుచున్నాడు. దేవుని మన కీడు వచ్చినా సరే భయము లేకుండా నెమ్మదిగానే ఉంటాం. మనకి కీడు జరిగింది కదా అని మనం అలాగే ఏడుస్తూ కూర్చుంటే మనం అలాగే ఉండిపోం కదా. దేవుడు ఏమంటున్నాడంటే, యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, కీడు వచ్చినా సరే భయము లేక నెమ్మదిగా ఉండమని అంటున్నాడు. మనకి ఎన్నో శోధనలు వస్తాయి, ఎన్నో వేదనలు వస్తాయి, కానీ దేవుని సన్నిధిలో మనం నిలవబడి ప్రార్థన చేస్తే అవన్నీ కూడా విడిచిపోతాయి, మనలను విడిచిపెట్టి పోతాయి. ఎప్పుడునూ కూడా కీడు జరిగింది కదా అని బాధపడటం కదా, అది దేవుని చిత్తానుసారము జరిగి ఉన్నది. ఏ కీడు జరిగిందని ఏ మేలు జరిగినా కూడా దేవుని చిత్తానుసారమే. దేవుని అనుసారం లేకుండా ఏది కూడా చేయలేదు. ఏ ఆజ్ఞలను కూడా మనము పాటించలేము. ఏదైనా సరే దేవుని ఆజ్ఞలకు, నా ఆజ్ఞలను అంగీకరించువాడు, నా ఉపదేశములు అంగీకరించేవాడు సురక్షితంగానే నివసించునని అంటున్నాడు. దేవుని ఆజ్ఞలను అంగీకరిస్తే మనము సురక్షితంగానే ఉంటామని అంటున్నాడు. కానీ మనము కీడు కోసమే బాధపడతాం, కానీ దేవుడు నాకు ఈ మేలు చేస్తానంటున్నాడే అని ఎప్పుడైనా మనం తలుచుకొని ఉంటామా? దేవుడు నాకు నా దేవుని సన్నిధిలో నాకు మేలు చేస్తాను అని అన్నాడు. నేను కీడు వచ్చినాను, ఏది వచ్చినా కూడా భయపడకండి, నా యందు మీరు భయభక్తులు కలిగి ఉండవండి అని చెప్పాడు దేవుడు. నేను కీడు వచ్చిందని ఈరోజు కృంగిపోతే దేవుడు నన్ను లేవదీస్తాడా, లేకపోతే ఏం చేస్తాడని ఆలోచిస్తామా? అది మానేసి ఏం చేస్తాడు, నాకు కీడు జరిగింది, నాకు బాధ కలిగిందని ఆలోచిస్తూ ఉండిపోతాము. కానీ దేవుడైతే మాత్రం ఏమంటున్నాడు, కీడు వెనకాలే మేలు దాగి ఉన్నది అని అంటున్నాడు. ఆయన ఆజ్ఞలను గైకొనమని అంటున్నాడు. నిత్యమును కూడా ఆయనను స్తుతించమన్నా. ఆయనను అంగీకరించిన వారు భయపడరు, కీడు నుంచి తొలగిపోతారు అని చెప్పుచున్నాడు. మనం ఎప్పుడూ కూడా ఏం చేయాలని, దేవుడు ఇచ్చే మహిమను పొందుకునేవారుగానే ఉండాలి. ప్రకటన 21:4 చూద్దామండి ఒకసారి. ప్రకటన 21:4. ఆయన వారి కనుల ప్రతి బాష్ప బిందువును తుడిసివేయును, మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించి పోయినని సింహాసనములో నుండి వచ్చి గొప్ప స్వరము చెప్పుట వింటిరి. ఏంటదని? ఏడుపైనను ఇక ఉండదు, బాధైనను ఉండదు, ప్రతి బాష్ప బిందువును తుడిచివేయువాడు ఆయనే, ఇక దుఃఖము ఉండదు, మొదటి సంగతులు గతించిపోవును. తరువాత దేవుడు వారిని కాచి కాపాడుతున్నాడు. మొదటి సంగతులు గతించిపోవును అని అంటున్నాడు. మనకి ఎప్పుడైనా సరే ఆయన మన ప్రతి కన్నులకు ప్రతి బాష్ప బిందువును తుడిచివేయనన్నాడు. మనకి ఎన్నో శోధనలు మనం చూస్తూ ఉంటాం. ఈ లోకంలో చాలా శోధనలు వస్తున్నాయి అందరికీ. చాలామంది చెప్తూ ఉంటారు, మనకే వస్తూ ఉంటాయి, మన కుటుంబంలో వస్తాయి. మనము వచ్చినప్పుడు కూడా మనము అధైర్యపడిపోకూడదు, ధైర్యం కలిగి నిలబడాలి. ధైర్యం కలిగి నిలబడితే ఏం చేస్తున్నాడు, కీడుని ఏనాటి కీడు ఆనాటికే, నేను కీడు నుంచి మిమ్మల్ని తృప్తిపరుస్తానంటున్నాడు. కొత్తగా జన్మించండి అని అంటున్నాడు. నూతనముగా నన్ను పడిన చోటనే ఉండకోకుండా లేచి నిలవబడనండి, ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాను అని అంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు? ఆయన వారి కన్నులను ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును అంటే మన కన్నుల నుండి బాధను తుడిచివేస్తానని అంటున్నాడు. మరణం ఇంకా ఉండదు అంటున్నాడు. దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఒక్క ఉండదు అని చెప్పుచున్నాడు. మొదటి సంగతి గతించిపోయాను, సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటినన్నాడు. చాలామంది అంటూ ఉంటారు, ఇవి నాకు ఈ స్వరం వినపడింది, నాకు ఇలాగా కల వచ్చింది, ఇలాంటి దర్శనాలు వచ్చినాయి అంటే ఎగతాళి చేసి మాట్లాడుతూ ఉంటారు, ఎగతాళిగా చెప్తూ ఉంటారు. కానీ అవి దేవుడు అవి నిజంగానే చెప్తూ ఉంటారు. అది అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంది, ఎగతాళిగా మాట్లాడే వారికి తెలియదు. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించును. సర్వశక్తిమంతుడా, కృపగల దేవ, దయగల మా తండ్రి, సర్వోన్నతుడా, నీకు స్తోత్రములు నాయన ప్రవ్వ. నీకే వందనాలు, స్తోత్రాలు ప్రవ్వ. గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన ప్రవ్వ. నీటి బుడగలాంటి జీవితంలో నాయన ప్రవ్వ, మట్టివారు నాయన ప్రవ్వ, కంతలోని కనపడి ఆవిరి వంటి జీవితములు నాయన ప్రవ్వ.
ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని సమాధానం దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. మా శత్రువులు మిత్రువుల్ని దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభా. ధనికులనేమి భేదలనేమి దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభా. నీకే స్తోత్రమును గానమును చేయుచున్నాను నాయన ప్రభా. గడిచిన విశ్రాంతి దినముచ్చు ప్రభా, గడిచిన మంగళవారం నుంచి మంగళవారం వరకు నాయన ప్రభా మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభా. వృద్ధాప్యంలో ఉన్నవారిని, నడువయసులో ఉన్నవారిని, అంగవైకల్యం కలిగిన వారిని ప్రభ ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభ. కుంటి వారిని, గ్రుడ్డి వారిని, మోగవారిని ప్రభ బాగు చేయమని అడుగుచున్నాం ప్రభ. పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయమని అడుగుచున్నాను ప్రభ. గర్భిణీ స్త్రీలకు సులువైన కనుక దయచేయమని అడుగుచున్నాం ప్రభ. వరుడు కోసం వధువు కోసం చూస్తున్న వారికి సరైన సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభ. నీ అందు నిద్రించిన వారిని నీ రాజ్యంలో చేర్చుకోమని అడుగుచున్నాను నాయన ప్రభ. ప్రతి ఒక్కరి కుటుంబంలో ప్రభ నీ దయను, నీ కనికరమును దయచేయమని అడుగుచున్నాను ప్రభ. ప్రతి ఒక్కరికి ప్రభ శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాను ప్రభ. నీ కనికరమును, నీ దయను దయచేయమని అడుగుచున్నాను ప్రభ. ప్రభ నీకే స్తోత్రములు గానములు చేయుచున్నాము నాయన ప్రభ. యవనస్తులను దీవించిన నాయన ప్రభ. చదువుకున్న బిడ్డలు ప్రభ ప్రయాణం చేసి వచ్చునుగా గృహాలకు సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాను నాయన ప్రభ. ఉద్యోగములు చేసుకుంటున్న వారికి వారి ప్రయాణంలో తోడునీడుగా ఉండమని అడుగుచున్నాం ప్రభా. ఎవరెవరైతే ఏ చేతి పనులైతే చేస్తున్నారో వారి చేతి పనులను దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభా. ఎవరైతే ప్రభా నేనైనా ప్రభ నిన్ను ప్రభ ప్రార్థనలు కోరి ఉన్నారో వారి ప్రార్థనలను సఫలము చేయమని అడుగుచున్నాను ప్రభా. వారిని అంగీకరించమని అడుగుచున్నాను నాయన ప్రభ. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ఇతర దేశంలో పనిచేసుకుంటున్న వారికి నాయన ప్రభు శక్తిని బలమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. నీకు స్తోత్రములు, నీకు వందనాలు నాయన ప్రభా. నీకే స్తోత్రాలు నాయన ప్రభా. నాయన నీకు వందనములు, నీకు స్తోత్రాలు యేసయ్యా. నాయన మెడుకులకు వెలిచుండగా మెడుకులు పాస్ చేయడానికి సహాయం చేయమని అడుగుతున్నాం. పీసీస్కి వెలిచుండగా పీసీస్ వచ్చేటకు సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. విజయాల కోసం ఎదురు చూస్తున్నారు ప్రభా. విజయాలు దయచేయమని అడుగుతున్నాము నాయన ప్రభా. వెలిచిన వారిని, వచ్చున్న వారిని సురక్షితంగా వారి గృహాలకు చేర్చమని అడుగుతున్నాం ప్రభా. బస్సుల్లో వెలిచినటువంటి, రైల్లో వెలిచినటువంటి, ఆటోలో, ట్యాక్సీలో వెలిచినటువంటి వారిని వారి గృహాలకు సురక్షితంగా చేర్చమని అడుగుతున్నాను ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో ప్రభా శాంతిని సమాధానమును, నీ దయను, నీ కనికరమును దయచేయమని అడుగుతున్నాను ప్రభా. నీకు చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిని దీవించమని అడుగుతున్నాం ప్రభా. మా దేశాలని, మా సంఘాలని కూడా దీవించమని అడుగుతున్నాం ప్రభా. మాకు తెలిసిన వారిని ఏమి, తెలియని వారిని ఏమి ప్రభా, హాస్పిటల్లో ఉన్న వారిని ప్రభా, జ్వరములతో బాధపడుతున్న వారిని వారు ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నాను ప్రభా. వెధవరాలను దీవించి, వెధవరాల బిడ్డలను దీవించమని అడుగుతున్నాను ప్రభా. ప్రతి ఒక్కరిని పేరు పేరు చొప్పున దీవించి ఆశీర్వదించమని నా ప్రార్థనను నీ పాద సన్నిధికి చేర్చుకోమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లును భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మరణస్థులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించుము. దుష్టు నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.